క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి వర్ధల చేయునుగాక. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథములో దేవుని గురించిన ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే దేవుడు ప్రభువు అని రాయబడిన సందర్భాలు ఎన్నో మనకు కనబడతాయి. అలాగే దేవుడు ఎవరు అంటే యెహోవా అనే పేరు కూడా మనకు కనబడుతుంది. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా యెహోవా ఇలాగు సెలవిచ్చాను, యెహోవా నాతో మాట్లాడి, యెహోవా దూత కనబడి, యెహోవా అనే పదాన్ని మనం చదువుతూ ఉంటాం. యెహోవా అనగా స్వయంభవుడు అని అర్థం. సృష్టికర్తగా ఈ పేరు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు. ఆయన స్వయంభవుడు. దేవుడు అనగా ఎవరి చేత సృష్టించబడిన వాడు కాదు, ఆయనే సృష్టికర్త. ఆయన మనలో సృష్టించిన వాడే కానీ ఆయనను ఎవళ్ళు సృష్టించలేరు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. దేవుని మనం ఎప్పుడు చేయలేం. దేవుడు మనల్ని చేస్తాడు తప్ప, దేవుడు సృష్టించేస్తాడు తప్ప దేవుణ్ణి తయారు చేయడం లేకపోతే దేవుణ్ణి రూపాన్ని చేయడం మనకు సాధ్యం కాదు. అయితే నేను ఈ సమయంలో ఒక 7 ప్రాముఖ్యమైన దేవుని నామాలు, అలాగే వాటి అర్థాలు, ఆ వాడబడినటువంటి ఆ యొక్క సందర్భాలను మీకు క్లుప్తంగా తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథం హీబ్రూ భాషలో రాయబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ నామాలు హీబ్రూ భాషలో ఉన్నవే. అయితే నేను వాటిని తెలుగులో చెప్తా ఉన్నాను, వాటి అర్థాలు చెబుతా ఉన్నాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఒకవేళ మీకు తెలుసు అనుకుంటే మరల వినండి, మీ ఆత్మ మరింతగా బలపడుతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ నామాలను తప్పకుండా మీరు ఒక నోట్స్ తీసుకొని నోట్స్లో రాసుకోండి, బలంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి నామంలోనూ అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రతి నామం వెనకమాల గొప్ప అర్థం ఉంది. మామూలు అర్థం కాదు, చాలా విలువైనటువంటి అర్థం ఉంది. కాబట్టి ఈ నేర్చుకుంటున్నటువంటి ఈ 7 యెహోవా దేవుని యొక్క పేర్ల విషయంలో మీరందరూ కూడా ఆసక్తి కలిగి విని ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక. మొట్టమొదటిగా యెహోవా ఈరే. ఈ సందర్భం ఎక్కడ చెప్పబడింది అంటే ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. యెహోవా ఈరే అనే పేరుని మనం చదువుతాం. ఎందుకు ఈ పేరు పెట్టబడింది, ఏ సందర్భంలో పెట్టబడింది అనే విషయాన్ని క్లుప్తంగా మీకు విశదీకరిస్తాను. అబ్రహాము ఇస్సాకు మోరియా పర్వతానికి వెళ్ళారు. ఇస్సాకు అబ్రహాము కలిసి బలిపీఠాన్ని కట్టారు. కట్టిన తర్వాత ఇస్సాకును బంధించి అబ్రహాము బలిపీఠం మీద పెట్టి తన కత్తి తీసుకొని తన కుమారుడైనటువంటి ఇస్సాకుని చంపబోతున్నటువంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమే, అబ్రహాము ఆగాగు, నువ్వు నాకు భయపడుతున్నావో లేదో తెలుసుకోవడానికి ఇలాగ చేయమన్నాను, నువ్వు నిశ్చయంగా ఆ బిడ్డను చంపొద్దని చెప్పి దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు ఒక పొదలో గొర్రె పొట్టేలు కనబడింది. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆ పొట్టేలను తీసుకొని బలర్పించిన తర్వాత బలిపీఠాన్ని కట్టి అంటాడు యెహోవా ఈరే. ఆ చోటికి యెహోవా ఈరే అని ఒక పేరు పెట్టాడు. అంటే ప్రభువే చూసుకుంటాడు. ఈ సందర్భంలో ఒక చిన్న వివరణ. యెహోవా ఈరే, మన దేవుడు యెహోవా ఈరే ఉన్నాడు. అంటే మనకు ఏమి కావాలో ఆయన ముందుగానే సిద్ధం చేసి మనం ఆయన కోసం ఏమి చేస్తామో ఆయన చూస్తాడు. ఆయన చూసే దేవుడు. మన యొక్క ప్రతి నడవడికను ఆయన చూస్తూ ఉన్నాడు, మన త్యాగాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో అబ్రహాము యొక్క త్యాగాన్ని చూశాడు. అలాగే అబ్రహాముకి ఆ సమయంలో ఏ అవసరత ఉందో, దహన బలికి గొర్రె పిల్ల కావాలి, ఆ గొర్రె పొట్టేలను దేవుడు సిద్ధం చేశాడు. ఆయన మనల్ని చూస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఇది మొదటిగా యెహోవా దేవుని నామంలో ఉన్న కార్యం. రెండవదిగా ఆయన పేరు యెహోవా రాఫా.
ఈ మాట నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది. ఈ మాట పలకబడిన సందర్భం ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టిన తరువాత ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారు మంచి ఉత్సాహంగా పాటలు పాడుతూ వస్తూ ఉన్నారు. వారి ప్రయాణంలో నీళ్లు కనపడ్డాయి కానీ ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి తాగితే అవన్నీ చాలా చేదుగా ఉన్నాయి. ఆ టైంలో మోషే మీద సణుగుతూ ఉన్నారు. అప్పుడు మోషే యెహోవాదేవునికి ప్రార్థన చేస్తే ఒక చెట్టును నరికి ఆ చెట్టు కొమ్మలు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో వేసినప్పుడు ఆ మారా నీళ్ళన్నీ మధురములైనవి. ఆ సమయంలో దేవుడే మోషేతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట, ఇదిగో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తులకు కలుగు చేసిన రోగంలో ఏది మీకు రానేనని ఒక గొప్ప వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజల కోసం చెప్పిన సందర్భం. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అది హీబ్రూ భాషలో యెహోవా రాఫా, అంటే స్వస్థతనిచ్చేటువంటి వాడు దేవుడు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. యెహోవా రాఫా అన్ను సంబోధిస్తే నీ ప్రతి విషయముల్లో నీకు కలుగుతున్న అనారోగ్య పరిస్థితుల్లో నీకు స్వస్థత కలుగు చేసే దేవుడే యెహోవా రాఫా. యెహోవా నిసి. ఈ యొక్క సందర్భం నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం. ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే ఇశ్రాయేలు తమ ప్రయాణాల్లో వెళ్తూ ఉన్నప్పుడు అమాలేకీయులు అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నేను అమాలేకీయుల మీద జయమిస్తాను మోషే, ఇదిగో యెహోషువను వెళ్ళమను, సైన్యాన్ని వెళ్ళమని చెప్పన్నప్పుడు కొందరు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మోషే పర్వతం మీదకి వెళ్ళి 2 చేతులు పైకెత్తుతున్నాడు. చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు విజయం కలుగుతుంది. మోషేకి చేతులు బరువెక్కి కిందకు దించుతుంటే అమాలేకీయులు ఇశ్రాయేలును చంపుతున్నారు. ఇది గమనించినటువంటి మోషే గారు 2 చేతులు పైకెత్తి అలాగే నిలబడ్డాడు. మోషే చేతులు బరువెక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా మోషే చేతులను ఆదుకున్నారు. వారు అలా ఆదుకోవడం మూలాన దేవుడు అమాలేకీయుల మీద గొప్ప జయాన్ని ఇచ్చాడు. ఆ జయం పొందుకున్న తర్వాత మోషే ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. యెహోవా నిస్సి అనగా యెహోవా ధ్వజం, ప్రభువే మా ధ్వజం. అంటే ధ్వజము అనగా విజయానికి గుర్తుగా నిలిపేది. ఈ బలిపీఠానికి పెట్టిన పేరు యెహోవా నిస్సి. నిస్సి అనగా దేవుడే మన ధ్వజమై ఉన్నాడు. మన శత్రువుల మీద విజయం ఇవ్వడానికి మన దేవుడు మనకు యెహోవా ధ్వజమై ఉన్నాడు. యెహోవా నిస్సి అయి ఉన్నాడు. మనము యెహోవా నిస్సి అని తలుచుకుంటే మన దేవుడు మనకు తప్పకుండా జయమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఇది 3వ నామం, 3వ అనుభవం. 4వదిగా యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో ఈ సందర్భంలో యెహోవా షాలోమ్ అనే మాట లేక యెహోవా సమాధానకర్త అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఈ సందర్భంలో గిద్యోను బహు బలహీనుడిగా ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో మిద్యానీయుల చేతిలో నుండి నా ప్రజలను కాపాడాలి అంటే గిద్యోను అంటాడు, నా కుటుంబము నేను ఏ పాటి వాడిని, నా కుటుంబము నా గోత్రం ఏ పాటిది, మేము చాలా తక్కువగా ఉన్నవాళ్ళం అని దేవదూతతో మాట్లాడినప్పుడు దేవదూత భయపడ మాకు, దేవుడు నీకు తోడై ఉంటాడు, యెహోవా నీకు తోడై ఉంటాడు, నువ్వు నిశ్చయంగా మిద్యానీయుల నుండి ఇజ్రాయెల్ ప్రజలను కాపాడాలి అంటే, సరే నువ్వు చెప్పిన మాట నిజమో కాదో, నువ్వు యెహోవా దూతవేనని తెలుసుకున్నట్లు నాకు ఒక సూచన చూపించమని అడుగుతాడు. సరే నీకేం చేయాలనంటే, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి భోజన పదార్థాలు తెస్తానని భోజన పదార్థాలు తెచ్చి అక్కడ పెట్టినప్పుడు యెహోవా దూత దానిని దహించి వేసింది. ఆ సమయంలో గిద్యోను చాలా సంతోషించి, ఆహా యెహోవా దూతను నేను చూడగలగడానికి ముఖాముఖి యెహోవా దూతను చూచానని సంతోషించి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠానికి యెహోవా సమాధానకర్త, యెహోవా షాలోమ్, శాంతి సమాధానం ఇచ్చే దేవుడే మన దేవుడు. అందుకే ఆయన పేరు సమాధానమునకు కర్త.
యెహోవా షాలోమ్ అనగా సమాధానమిచ్చే దేవుడు. సరిహద్దుల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబంలో, మన దేశంలో శాంతిని, సమాధానాన్ని ఇచ్చేవాడు మన దేవుడైన యెహోవాయే. ఐదవదిగా యెహోవా రాహ్ అని రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో చదివితే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నేను ఒక గొర్రెని, కానీ నాకు కాపరు కాని ఉన్నాడు, ఆయన యెహోవా రాహ్ అన్నాడు. యెహోవాయే కాపరి. నిజంగా మన జీవితాల్లో కూడా దేవుడు మనకు కాపరి. ఆయన కాపరి అయి ఉంటే పచ్చిక గల చోట్ల ఆయన పరుణ చేస్తాడు. ఆయన కాపరి అయి ఉంటే మనకు భయమే ఉండదు. కనుక ఈ సమయంలో మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా యెహోవా రాహ్ మనకు తోడయుండి నడిపించునుగాక. ఇది 5వ విషయం. 6వదిగా యెహోవా సిద్కేన్, యెహోవా నీతి, ఆయనే నీతిమంతుడైన దేవుడు. ఆయన నీతిమంతుడు, యెహోవాయే నీతి. యేసుప్రభు వారు ఆ నీతిని వెల్లడి చేశాడు. ఈ సందర్భం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచనాత్మకంగా రాయబడి ఉంది. దావీదు కుటుంబం గురించి రాయబడి ఉంది, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన ప్రవచనమై ఉంది. ఆయనే మనకు నీతి, మనల్ని నీతిలో నడిపించేవాడు యెహోవా సిద్కేన్. 7వదిగా యెహోవా షమ్మా, ఆయన నిలిచి ఉండే స్థలమే యెహోవా షమ్మా, యెహోవా నిలిచి ఉండే స్థలము అని అర్థం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనంలో ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట, యెహోవా పట్టణమునకు ఈ పేరు పెట్టబడింది, యెహోవా షమ్మా, యెహోవా నిలిచి ఉండే స్థలం. ఆయన షమ్మా, యెహోవా షమ్మా మనము నిలిచి ఉండే స్థలములో మనకు తోడై ఉండేవాడు. యెహోవా షమ్మా, ఆయన మనతో ఉంటాడు, ఆయన మనకు తోడై ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 7 నామాలు మీకు తెలియజేయడానికి గల కారణం, దేవుడు ఎటువంటి వాడు మనకు తెలిస్తే మనం ధైర్యంగా ఉంటాం, అన్నిటిలో విజయాన్ని పొందుతాం. ఈ వాక్య భాగాలను బట్టి దేవుడు మిమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.